భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టాన్ని పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేడు భూభారతి చట్టాన్ని పోర్టల్ను ప్రజలకు అంకితం చేస్తారని తెలిపారు. భూములకు భద్రత కల్పించడమే ప్రధాన ధ్యేయంగా భూభారతి చట్టాన్ని పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నామని రెవెన్యూ, అలాగే హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. భూభారతి చట్టం 2020 చట్టం ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామని నిన్న శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అయితే సంబంధించి గతంలో ధరణి ఉండేది, ధరణి స్థానంలో భూభారతి చట్టం రాబోతుంది. ఈరోజు 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అందుబాటులోకి రాబోతుంది. జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం అవుతుంది. ఈరోజు సాయంత్రం ఇటు శిల్పారామంలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే భావించింది. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడుతూ పలు అంశాలు పేర్కొన్నారు. ఎందుకంటే ఇది ఎన్నికల రెఫరెండంగానే వెళ్ళబోతున్నాం. దానితో పూర్తిగా అయితే ప్రభుత్వ అటు గతంలో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి, అది ఇప్పుడు పూర్తిగా తొలగించేందుకు అన్ని రకాల తీసుకొచ్చి భూభారతి చట్టాన్ని రూపొందించాం. కొన్ని గంటలు దీనిపై సమీక్ష జరిపి అన్ని వర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఈ చట్టాన్ని రూపకల్పన చేశాము. రాత్రి చేసిన పని కాదు అని చెప్పి ఆయన వివరించడం జరిగింది. గతంలో ధరణిలో 33 మాడ్యూల్స్ ఉంటే దాన్ని 6 మాడ్యూల్స్ కింద మలిచి సులభతరం చేశాము. రానున్న రోజుల్లో ఇది వెళ్ళిన తర్వాత ఈ పైలట్ ప్రాజెక్ట్ లో ఏవైతే ఫిర్యాదులు వచ్చాయో దానికి అనుగుణంగా మాడ్యూల్స్ చేంజ్ చేస్తామని కూడా ఆయన వివరించారు. అంటే రిజిస్ట్రేషన్ అనేది సులభతరం అయ్యేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పి రెవెన్యూ మంత్రి చెప్పిన పరిస్థితి. సీఎం కూడా దీనిపై సమీక్షిస్తూ ఇది ఎట్ ఏ టైం 1 కోటి మంది కూడా లాగిన్ అయినా దీని సర్వర్ డౌన్ కాకుండా అట్లా అంత పటిష్టమైన టెక్నాలజీ వాడాలని చెప్పి, సర్వర్ వాడాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆ స్థాయిలో ఇప్పటికే ఎన్ఐసి ఆధ్వర్యంలో ధరణి పోర్టల్ నడుస్తుంది. దాన్ని భూభారతి పోర్టల్ గా మార్చబోతున్న నేపథ్యంలో దానికి అనువైన ఆ రకంగా చర్యలు ఉండాలి. ఒకవేళ సైబర్ సెక్యూరిటీ కావచ్చు, అదేవిధంగా ఏఐ ఇలాంటి వినియోగించి సైబర్ అటాక్ చేసి దీన్ని హ్యాక్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ముందే అలర్ట్ చేసింది. అధికారులను కూడా రానున్న రోజుల్లో ఇది 2025 భూభారతి చట్టం అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండబోతుంది. అన్ని వర్గాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న ముఖ్యంగా రైతులకు ఇది ఒక వరంగా ఉండబోతుంది. ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఉంటాయో, మ్యూటేషన్స్ ఉంటాయో ఈజీగా 15 నుంచి 20 నిమిషాల్లోపే ఇది పూర్తి అయిపోతుంది. స్టార్ట్ల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే రోజుల తరబడి నిరీక్షణ లేకుండా వారికి కావాల్సిన రోజు వారు సెలెక్ట్ చేసుకొని ఆ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. భూమి వివరాలు కూడా ఎక్కడికక్కడ వారి ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు. వారికి సంబంధించిన ఏదైతే మ్యాప్ ఉంటుందో వారికి సంబంధించిన భూమి కావచ్చు, దాని వివరాలు వారి ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు. వారి యొక్క అద్దెలు కూడా వారికి చూసుకోవచ్చు. ఆ స్థాయి టెక్నాలజీ ఇందులో పొందుపరుస్తున్నాం అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీఎం కూడా ఆ స్థాయిలో పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. భూమి అనేది ప్రతి రైతుకు కావచ్చు, ప్రతి వ్యక్తి కావచ్చు సున్నితమైన అంశంగా ఉంటుంది. నాది అనే భావన ఉన్న అంశంలో మనం అంతే స్థాయిలో
దీన్ని పనిచేయాలని చెప్పి చెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ భూభారతి చట్టం ద్వారానే మేలు చేయబోతున్నాం. రాష్ట్రంలో చాలా భూ సమస్యలు పరిష్కరించబోతున్నాం. ధరణిలో గతంలో జరిగిన అవినీతి పైన ఆడిట్ కూడా చేయబోతున్నాం అని చెప్పి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. విజిలెన్స్ ఆడిట్ ద్వారా గతంలో జరిగిన అక్రమ అవకతవకలు ఏవైతున్నాయో అక్రమ రిజిస్ట్రేషన్స్ వాటన్ని వెలికి తీస్తామన్నారు. ఈ కొత్త చట్టం ద్వారా అలాంటి అవినీతికి ఆస్కారం లేదు. ఎందుకంటే నిషేధిత జాబితాలో ఉన్న భూమి స్పష్టంగా నిషేధిత జాబితాలో కనిపిస్తుంది. సంబంధించిన కలర్ అంటే ఒక్కో రకానికి ఇప్పుడు రైతులు సాగు చేసే భూమికి దానికి గ్రీన్ కలర్ వస్తుంది. రైతులకు సంబంధించిన భూమి కావచ్చు, కమర్షియల్ ల్యాండ్ కి సంబంధించి సేల్స్ కావచ్చు, వీటన్నిటికీ ఒక్కో రకానికి ఒక కలర్ ఇట్లా వినియోగించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎక్కడ ఎవరికి కన్ఫ్యూజ్ లేకుండా అందులో ఆప్షన్స్ ఉంటాయి. రకరకాల కలర్స్ ఇందులో వినియోగించాలి వెబ్సైట్ లో అని చెప్పారు. అంటే భూమి రకానికి సంబంధించి ఈ కలర్ అనేది మెయిన్ గా రైతుల్లోకి అంటే ఇటు ప్రజల్లోకి అవగాహన కల్పించే విధంగా తీసుకెళ్లాలి అధికారులను కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే పూర్తి పారదర్శకంగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొస్తుందని ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఇవాళ ప్రారంభించి దీని విధి విధానాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, ధరణి ఎలా పనిచేస్తుంది, ధర వల్ల ఎంత నష్టపోయారు ప్రజలు, ఇప్పుడు కొత్త చట్టం వల్ల ఎలాంటి మేలు జరగబోతుంది అనేది సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు వివరించబోతున్నారు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ధరణికి సంబంధించినటువంటి అవకతవకల మీద ఎలాంటి ఎంక్వైరీ చేయబోతున్నారు వివరించబోతున్నారు. ఈ భూభారతి చట్టం జూన్ 2 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో ఇది ఎలా పనిచేయబోతుంది, రైతులకు ఎలా మేలు చేయబోతుంది. గతంలో సాదా బైనామాలకు సంబంధించినటువంటి పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. కొన్ని రికార్డులకు సంబంధించి ల్యాండ్ పొజిషన్ కు రికార్డులకు కొన్ని పొందడం లేదు. దానికి సంబంధించి కూడా ఈ రోజు మన రెవెన్యూ మంత్రి కావచ్చు, మన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు దీనిపై క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో సర్వే చేసి మ్యాప్ పొందుపరుస్తాయి. ఎందుకంటే రికార్డులకి పొజిషన్ ఉన్న ల్యాండ్ కి సంబంధం లేకున్నా వ్యత్యాసం ఉన్నారని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ప్రైవేట్ సర్వేయర్లని వాళ్ళే 90 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి వారికి ఇటు ప్రభుత్వ తరఫున వారు సర్వేయర్లుగా వారిని నియమించనున్నారు. మండలాల వారిగా ఆ సర్వేయర్లను వెళ్లి వారి ఏదైతే రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ ఉంటుందో సర్వే నెంబర్ లో వారు సర్వే చేయించుకొని ఆ మేరకు భూ బదలాయింపులు కావచ్చు, రిజిస్ట్రేషన్లు కావచ్చు, అమ్మకాలు కొనుగోలు కావచ్చు, వీటన్ని చేసుకోవచ్చు. అధిక ఎవరైతే సర్వేయర్ ఉంటారో ప్రైవేట్ సర్వేయర్ కూడా ఆ సర్వేయర్ కు ఒక లైసెన్స్డ్ సర్వేయర్ గా ప్రభుత్వమే 90 రోజులు శిక్షణ ఇచ్చి లైసెన్స్ ఇస్తుందా సర్వేయర్ కు ఆమోదించిన మేరకు ఇటు ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకుంటుంది. దాన్ని 2-3 దఫాలుగా పర్యవేక్షిస్తారని కూడా పేర్కొన్నారు. అంటే ఈ చట్టం పకడ్బందీగా అమల్లోకి వచ్చేందుకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పొచ్చు. అంటే ప్రతి మనిషికి భూమిగా సంబంధం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సెన్సిటివ్ గానే తీసుకుంటాం. ప్రతి అంశాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం. ప్రజలకు ఖచ్చితంగా మేలు జరగబోతుంది. ఈ చట్టం చేయబోతున్నాం. గతంలో ధరణి బంగాళాఖాతంలో విసిరేసినప్పుడు ప్రజలు హర్షించారు కాబట్టి ఈ భూభారతి చట్టం తీసుకొచ్చాం. ఆ మేరకే వచ్చే ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు రెఫరెండంగా ఈ చట్టం తోటే వెళ్ళబోతున్నామని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేసి భూములున్న ఆసాములకు భరోసా కల్పిస్తామని వారికి భద్రత కల్పిస్తామని చెప్పిన మాటలో భాగంగా భూభారతి చట్టాన్ని అంటే 2025 6 చట్టాన్ని తేవటం కోసం అసెంబ్లీ సాక్షిగా డిబేట్ పెట్టి ఆ డిబేట్ పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మేధావులు, అనుభవజ్ఞులు, ప్రత్యేకంగా భూ చట్టం మీద ఉన్న పరిపక్వత పొందిన ప్రజలు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత భూభారతి 2025 చట్టాన్ని ఈ జనవరి 1వ తారీఖు నాడు తెచ్చుకోవటం జరిగింది.